నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 552కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 13, 2019, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. సాటర్డే మనకి కొన్ని న్యూసే ఉంటాయి. సాటర్డే షార్ట్ టెక్ న్యూస్కి అందరికీ స్వాగతం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి MiA3కి సంబంధించి MiA3 చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి MiUI ఇష్టం ఉండదు, కొంతమందికి చాలామందికి అనట్లేదు, వాళ్ళకి స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి. సో షామీలో స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చే మనకి ఏ సిరీస్లో వస్తాయి, MiA1, MiA2, ఇప్పుడు MiA3 రాబోతుంది. ఆగస్టులోనే MiA3 రాబోతుంది. జూలై 25వ తారీఖు పోలాండ్లో ఈ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. మేబీ ఆగస్ట్ నుంచి ఇది మనకి అవైలబిలిటీకి రావచ్చు. ఇండియాలో మనం ఆగస్టులో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ సంబంధించి పిక్చర్స్ అన్ని బయటకు వచ్చినాయి, అన్బాక్సింగ్ పిక్చర్స్ బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు, బాక్స్ చూస్తే మనకి Redmi 7A బాక్స్ ఎలా ఉందో చూడడానికి అట్లా కనపడుతూ ఉంది. అండ్ ఇది Type-C కేబుల్తో వస్తుంది. సో ఇది Type-C పోర్ట్తో వస్తుంది. దీనిలో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉందా లేదా మనకి ఎక్కడ పిక్చర్స్లో అయితే కనిపించట్లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది, 6.05 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇక్కడ స్టిక్కర్ అంటించారు. మనకి నార్మల్గా Xiaomi ఫోన్స్ మనం ఓపెన్ చేయగానే ఫోన్కి అయితే స్టిక్కర్ అంటిస్తారు, దానిలో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అండ్ మూడో కెమెరా ఏం చేస్తుంది అక్కడ మనకి క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో రాబోతుంది. బ్యాటరీ వచ్చేసరికి 4030 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి MiA3కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఫోన్ Xiaomi తొందరలోనే తీసుకురాబోతుంది. గ్లోబల్గా జూలైలో లాంచ్ చేస్తుంది. ఆగస్టులో మేబీ మనం ఇండియాలో దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి BIS నుంచి. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఫాక్స్కాన్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే పొందింది iPhone XRకి సంబంధించి. ఫాక్స్కాన్ తెలిసిందే, యాపిల్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఇక్కడ అసెంబుల్ అయితే చేస్తూ ఉంటుంది ఇండియాలో. తెలిసిందే మనకి యాపిల్ ప్రజెంట్ అయితే iPhone SE అండ్ iPhone 7 ఈ రెండు ఫోన్స్ అయితే ఇండియాలో అసెంబుల్ అయితే చేస్తూ ఉంది. అండ్ iPhone XR కూడా అసెంబుల్ చేస్తున్నట్లుంది. iPhone XR అండ్ iPhone XS ఈ రెండు ఫోన్స్ కూడా వీళ్ళు అసెంబుల్ చేస్తూ ఉన్నారు. రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఆగస్ట్ నుంచి మనం iPhone XR ఇండియాలో అసెంబుల్ అయిన ఫోన్స్ ఇండియాలో చూస్తామని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇదే నిజమైతే మాత్రం iPhone XR మనకి ఆగస్టులో కొంచెం ప్రైస్ అయితే తగ్గొచ్చు. తక్కువ ప్రైస్లో మనం iPhone XR అయితే ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Note 10 Plus అండ్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 ఈ రెండు సంబంధించి అఫీషియల్ రెండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు, Note 10 Plus చూస్తే మనకి ఇంతకుముందు అయితే పిక్చర్స్ లీక్ అయినాయి దానిలాగే కనపడుతుంది. IR బ్లాస్టర్తో వస్తుంది సార్ మనకి Note 10. కాకపోతే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు. ఇంకా వాచ్ 2 విషయానికి వస్తే వాచ్లో ఈసారి ECG సపోర్ట్ కూడా తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇంకా రూమర్స్ ఏంటంటే కొరియా నుంచి ఇది ఆగస్ట్ 23వ తారీఖు నుంచి కొరియాలో సేల్కి తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ Note 10 సిరీస్ ఆగస్ట్ 23 అంటే ఇండియాలో కూడా మనం ఆగస్టులోనే ఈ ఫోన్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నోట్ సిరీస్ అయితే ఆగస్ట్ 7వ తారీఖు ఇవి గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు Note 10 సిరీస్ అయితే. అండ్ నెక్స్ట్ కూడా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ తెలిసిందే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అండ్ తర్వాత మళ్ళీ దీన్ని రీడిజైన్ చేశారు, మళ్ళీ రీలాంచ్ కూడా చేయబోతున్నారు. ఏదైతే రీడిజైన్ చేశారో ఆ ఫోన్ మనకి న్యూఢిల్లీలో కనపడింది. న్యూఢిల్లీలో సామ్సంగ్ ఎంప్లాయ్ చేతిలో కనపడింది. సామ్సంగ్ ఎంప్లాయ్ అయితే దీన్ని యూస్ చేస్తున్నారు. నార్మల్గా అయితే కొంతమందికి అయితే టెస్టింగ్కి అయితే ఇస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్ తయారు చేసిన తర్వాత వాళ్ళ కంపెనీలో వాళ్ళు చెక్ చేస్తుంటే డైలీ యూస్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మళ్ళీ కంపెనీ దృష్టికి తీసుకెళ్తారు, వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటారు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తాయి ఫోన్స్ అయితే. సో ఇట్లా సామ్సంగ్ ఎంప్లాయ్ చేతిలో అయితే మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ రీడిజైన్డ్ వర్షన్ అయితే కనపడుతుంది. తొందరలోనే మనం దీన్ని మార్కెట్లో అయితే చూడవచ్చు. ఆగస్ట్లో మేబీ దీన్ని తీసుకొని రావచ్చు అనుకుంటున్నా. ఆగస్ట్ 7వ తారీఖు Note 10 లాంచ్ చేస్తున్నారు కాబట్టి అదే ఈవెంట్లో మనకి దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ M40 లిమిటెడ్ ఎడిషన్ అయితే ఒకటి తీసుకొని వస్తున్నారు వీళ్ళు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుంది జూలై 15వ తారీఖు. సో ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త కలర్ తీసుకొని వస్తున్నారు. జూలై 15 మీరు దీన్ని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ కలర్ పేరు వచ్చేసరికి కాక్టైల్ ఆరెంజ్ అని ఉంది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 19,990 రూపాయలు ఉంది. అండ్ నెక్స్ట్ మనకి Vivo నుంచి Vivo S1 అనే ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. Vivo Z సిరీస్ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చింది. ఇప్పుడు S సిరీస్లో కూడా ఫోన్ తీసుకొని వస్తుంది. Vivo S1 సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. అండ్ దీనికి సంబంధించి రీటైల్ బాక్స్ కూడా బయటకు వచ్చింది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫోన్ ఎలా ఉంటుందో మొత్తం మనకి పిక్చర్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది, 6.38 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది.
అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. ఒకటి నార్మల్, ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి వచ్చేసరికి డెప్త్ సెన్సర్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది MediaTek Helio P65 ప్రాసెసర్తో రాబోతుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ అయితే వివో తొందరలోనే తీసుకురాబోతుంది. జూలైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ని, లేకపోతే మాక్సిమం ఆగస్టులో ఈ ఫోన్ అయితే మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పోకి సంబంధించి ఒక ఫోన్ అయితే బ్లూటూత్ SIGలో కనిపించింది. మరి దీని ఎగ్జాక్ట్గా ఏ ఫోనో తెలియదు, కానీ దీని మోడల్ నెంబర్ చూసుకుంటే CPH1931 అని ఉంది. ఇది 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్కి సంబంధించి. 665 ప్రాసెసర్ అంటే MiA3లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే ఉంది. మరి చూడాలి ఏ ఫోన్ ఇది. ఒప్పో అయితే K3 ఫోన్ ఇండియాకి తీసుకురాబోతుంది. జూలై 19వ తారీఖు ఇది ఇండియాలో లాంచ్ అయిపోతుంది. అమెజాన్లో ఇది మీకు ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. నెక్స్ట్ ఫైనల్ న్యూస్ మనకు హువావే నుంచి తెలిసిందే. హువావే మీద బ్యాన్ వేసింది అమెరికా అయితే. అండ్ రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే వాళ్ళ కంపెనీస్ హువావేకి అమ్ముకోవచ్చు అని చెప్పాడు. వాళ్ళకి లైసెన్స్లు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పుడు హువావే అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంది, మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి అమెరికాలో బిజినెస్ చేయడానికి అని చెప్పేసి. చూడాలి. అమెరికా అయితే ఇటు సైడ్ నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా హార్మ్ఫుల్ అనే చెప్తుంది హువావే ప్రోడక్ట్స్ అన్ని. సో చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. ప్రజెంట్ అయితే ఇంకా అమెరికా హువావే మీద బ్యాన్ అయితే కొనసాగిస్తూనే ఉంది. వన్ సైడ్ అంటే అమెరికా వాళ్ళు హువావేకి అయితే వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు, కానీ హువావే వచ్చి అమెరికాలో వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే అమ్ముకోవడానికి అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే కొన్ని ఉంటాయి సాటర్డే. ఎపిసోడ్ మీద నచ్చిందంటే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.